హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పెసర్లతో మసాలా కర్రీ అండి. పెసర్లతో కర్రీ ఏంటని అనుకుంటున్నారా? ఒక్కసారి పెసర్లతో ఇలా కర్రీ ట్రై చేయండి. మీరు ఒక మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారండి. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. మనం పొట్టుతో సహా కర్రీ వండుతున్నాం కదా, హెల్త్కి చాలా మంచిదండి. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను 1 కప్ వరకు పెసర్లను తీసుకున్నాను. పెసర్లని ఒకసారి బాగా కడిగి ఇలా కుక్కర్లో వేసి 1 కప్పు పెసర్లకి 3 కప్పుల వరకు వాటర్ పోయండి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టి 2 నుంచి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించండి. పెసర్లు చాలా తొందరగా ఉడికిపోతాయండి. చూసారు కదా, చాలా మెత్తగా ఉడికిపోయాయి. దీన్ని ఒకసారి ఇలా కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. మరీ మెత్తగా స్మాష్ చేయొద్దు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, 2 లవంగాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు 4 నుంచి 5 వరకు తీసుకోండి. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు వేశాక రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు వేయండి. పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో 1½ స్పూన్ వరకు కారం వేయండి. కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కారం వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసర్లని ఇందులో యాడ్ చేయండి. ఒకసారి దీన్ని అంతటిని బాగా కలుపుకోండి. మీకు పప్పు గట్టిగా అయింది అనిపిస్తే 1 టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయండి. అవసరం లేదనుకుంటే వద్దు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 3 నిమిషాల వరకు ఉడికించండి. చాలా తొందరగా ఉడికిపోతుంది. మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదా, పప్పు బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేయండి. మసాలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా పప్పు రెడీ అయింది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఇలా కొత్తిమీర వేసుకున్నాక 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.